దానియేలు ఉపవాస ప్రార్థన ప్రారంభించిన రోజునే దేవుడు తన దూతను పిలిచి, దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, ఫలానా విన్నపములు విన్నవించుకున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళు, గాబ్రియేలు బయలుదేరి వస్తున్నాడు. అయితే ఆకాశ మండలంలో ఉండే దురాత్మ సమూహాలు ఏం చేస్తున్నాయంటే రాకుండా అడ్డుపడి అతనితో యుద్ధం చేస్తా ఉన్నాయి. గాబ్రియేలుకి ఏమో యుద్ధం రాదు. గాబ్రియేలు చేసే పని ఏంటంటే మేలుకరమైన శుభకార్యాలు, శుభవచనాలు పలకడమే అతనికి వచ్చు, యుద్ధం చేయడం రాదు. వెంటనే దేవుడు ఆకాశ మండలంలో జరుగుతున్న ఆ యుద్ధాన్ని చూసి తన దగ్గర నుంచి యుద్ధం చేయడానికి దూతను పంపించాడు. ఇప్పుడు నేరుగా ఆకాశ మండలంలోకి మీకాయేలు దూత తన సైన్య సమూహాలతో వచ్చేసి ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహాలతో యుద్ధం చేసేసాడు. ఆ యుద్ధము 21 రోజు జరిగింది. అప్పటి వరకు కూడా దానియేలు భూలోకములో ఉపవాసం ఉండి అలాగే ప్రార్థన చేస్తా ఉన్నాడు. 21వ రోజున గాబ్రియేలు దూత భూమిపైకి వచ్చి దానియేలుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దానియేలు, నువ్వు ఏ రోజైతే మోకరించి ప్రార్థన చేస్తున్నావో ఆ రోజే దేవుడు నీ విన్నపాలన్నీ ఆలకించి నీకు వర్తమానం పంపించాడు. కానీ పారసికులపు రాజు నన్ను అడ్డుకున్నాడు. వెంటనే దేవుడు మీకాయేలు దూతను పంపించి అతనితో యుద్ధం చేయించి నాకు గెలుపుని దయచేసి నీ దగ్గరికి పంపిస్తే ఇప్పుడు వచ్చా. నువ్వు ఏ రోజైతే ప్రారంభించావో ప్రార్థన ఆ రోజే ప్రయాణమే వచ్చాను. కానీ నాకు ఆటంకం కలిగింది. ఈ ఆటంకాన్ని అడ్డుకొని నీ దగ్గరికి రావడానికి 21 రోజు పట్టింది. ఈ 21 రోజు కూడా దానియేలు విడవక ప్రార్థన చేశాడు. మనం అనుకుంటాం, ఈ రోజు సహాయం దొరకలేదే, ఈ నెలలో నాకు సహాయం దొరకలేదే, ఈ వారం నాకు సహాయం దొరకలేదే అని మనం వారాలు, రోజులు, సంవత్సరాలు లెక్కేసుకుంటా ఉంటాం. దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఆలకించి నీ విన్నపాలకు జవాబును పంపేయడానికి ఆయన ముందుగానే దేవదూతను పంపించున్నాడు. కానీ పారసికపు దేశపు అధికారి అడ్డుకుంటాడు. ఎవరిని? నీ దగ్గరికి శుభవచనములు, ఆశీర్వాదాలు తీసుకొచ్చే గాబ్రియేలు అడ్డుకుంటూ ఉన్నప్పుడు నువ్వు ఏమీ తొందరపడొద్దు, భయపడొద్దు. ఆశీర్వాదం రెడీగా ఉంది, నువ్వు పొందుకుంటావు. అయితే దానియేలు వలె విడవక, విసుకక నిత్యం ప్రార్థించాలి.